ఇద్దరికి గట్టిగా చప్పట్లు కొడదాం. కార్ అనేది చాలా మందికి ఒక కళగా మిగిలిపోతుంది, అవునా? బట్ మన వెస్టీజ్లో కళలు నెరవేరుతాయా లేదా? సో మామూలు వ్యక్తి కారు కొనాలంటే అసలు జీవితంలో ఆలోచన కూడా పెట్టుకుంటలే, ఆ ధైర్యం కూడా వేస్తలే. కార్ షోరూమ్ పక్కకెట్టండి, అసలు కారు అనే ఓడి తీయడానికి కూడా ఏడా బంధువులకి చెప్తే దోస్తులకి చెప్తే నవ్వుతారా అని చెప్పడానికి కూడా వెనకాడే రోజుల్లో ఒక అవకాశం వచ్చింది, మన ఇంటికి వచ్చింది. ఇట్లాంటి మీటింగ్స్తోని మీ అందరి కళలు నెరవేర్చుతాయన్న అన్నప్పుడు మనం ఏం చేయాలా? పని చేయాలా లేదా? పని చేయాలా. సో మనం అందరం కూడా ఒక గట్టి డిసిషన్ ఇవాళ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను, రైట్? విచిత్రమైన విషయం ఏంటంటే మన అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని అంటాడు, అది అవునా కదా? కానీ విచిత్రం ఏంటంటే మన బిజినెస్లో మన పేస్ట్లో కార్లు ఉన్నాయి, రైట్? మన పేస్ట్లో ఇల్లులు ఉన్నాయి, రైట్? సో మీరు పేస్ట్ వాడాలి, వాడిపించాలా, ఆటోమేటిక్గా వస్తాయి మీకు. ఇంత సింపుల్ పని ప్రపంచంలో ఏదైనా ఉన్నదా? లేదు. అరే పనులు తోముకోవడం నేర్పివులు అంటున్నాం మేము, అంతే మన పేస్ట్తో, రైట్? బోళ్ళు తోమడం మీకు ఎట్లాగొచ్చు, అవి అలవాటు చేయాలి మన ప్రోడక్ట్స్. ఆటోమేటిక్గా మీ ఇంటికి కారు రావడం స్టార్ట్ అవుతుంది. మీకోసం కారు తయారు చేసేటోడు రెడీ ఉన్నాడు, తీసుకోవడానికి మీరే రెడీ ఉండాలి, అవునా కదా? దేవుడు ఇవ్వడానికి రెడీ ఉన్నాడు, తయారు చేసేటోడు రెడీ ఉన్నాడు, మేము ఇప్పించడానికి మేము రెడీ ఉన్నాం, తీసుకోవడానికి రెడీ అయితే 100% ఒక రోజున